లేకపోతే కొందరు కారుల్లోనూ ఏసీ రూముల్లోనూ ఏసీ కారుల్లోనూ కొందరు పొలాలు పనిచేసి ఇలా రకరకాలుగా ఉంటాం. అదేంటి భక్తి ఉంటే అలా రకరకాలుగా ఉండడానికి కారణం ఏంటి? భక్తిలో మనం ప్రవర్తించిన తీరును బట్టి ఆ భక్తి మనం ఎలా చేస్తున్నాం. భగవంతుడు భక్తి చేసేటప్పుడు మన లోపల ఏ లక్షణాలు ఉండకూడదు. ఏ లక్షణాలు ఉంటే భగవంతుడికి ఇష్టం, ఆ లక్షణాలతో మనం పూజ చేస్తున్నామా? నేనే ఎక్కువ ప్రసాదం పెడుతున్నాను, నేనే డబ్బు పెట్టి పెద్ద పూజ చేశాను, అనేక ఆలోచనలు మనను మనం ఒక అహంకార పూరితం చేసుకొని నాకంటే గొప్ప ఎవరు లేరు. కామ క్రోధ లోహ మోహ మధు ఆశ్చర్యాలు, ఈర్ష్య అసూయ దమము శాపము ఇది దాక్కున్నాయి మన లోపల. అన్నిట్లో కొన్నిటినైనా అనుసుకుని కొద్దిగా ప్రేమను తెచ్చుకుని ప్రతి వాళ్ళని ప్రేమిస్తూ అందరూ నారాయణ వాళ్ళు అనుకుంటూ ఆ భగవంతుని పూజ ఎవరు చేయగలుగుతారో వాళ్ళకి అనుగ్రహం కలుగుతుంది. అలాంటి భక్తి అనుగ్రహం కలిగి ఎందుకు మీరందరూ అలా చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారంటే మీ పిల్లలు బాగుండాలి, మీ భర్త బాగుండాలి, మీ ఆరోగ్యాలు బాగుండాలి, కుటుంబ వ్యవస్థ అందంగా ఉండాలి, మేము గౌరవంగా జీవించాలి. ప్రతి ఒక్కళ్ళు ఆశిస్తారు నేను ఇంకా పైకి వెళ్ళాలి, ఆర్థికంగా ఇంకా పైకి వెళ్ళాలి. ఇలా ఒక భక్తిలో అవి తప్పు కాదు. మన జీవన విధానం అందంగా జరగాలి అని అంటే అది తప్పు కాదు. ఆ చేసే పద్ధతి క్రమశిక్షణగా చేసుకుంటూ ఆ భక్తి యొక్క ఫలాలు రావాలంటే మనలో ఒక్కటి చేస్తారు, ప్రేమ ప్రేమ ప్రేమ. ఎవరి మీద ఇంత పాపం రావద్దు. ప్రేమ మీద ఉంటే మీరు అనుకున్న ఫలాలన్నీ ముందు వస్తాయి. అలాంటి భక్తిని మనం ముందుకెళ్తూ ఆ భక్తిని ఇంకా జీర్ణించుకుని అది భక్తిగా తెచ్చుకున్నది కాకుండా అది భక్తి మీలో జీర్ణించి మీరు ఈరోజు స్నానం ఎలా చేస్తున్నారో, భోజనం ఎలా చేస్తున్నారో, నిద్ర ఎలా పోతున్నారో, దైనందిక జీవితంలో భక్తి కూడా అలవాటు అయిపోవాలి. ఏదో పండగకు ఇంకొక రోజు దేవుడి వెళ్ళటమనే కాకుండా, ఏదో వారాలు చేయటమని కాకుండా మీరు నిదానంగా మీలో ఒక స్మరణ, ఆయన తండ్రి పరమాత్మ ఏడుకొండవాడ ఎందరమణ నాయన అనే ఒక మనను మీరు పనిచేస్తున్నా, ప్రయాణంలో ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా మీకు ఆధారమైన భగవంతుని వదలకుండా మీరు నడవగలిగితే ఒక అద్భుతం. అలా సుమారు 150 భజనలు ఉన్నాయి. మనం అందరికీ నేర్పుతున్నాను, తప్పటడుగులు నేర్పుతున్నాను, చేయబట్టుకు నడిపిస్తున్నాను, కింద పడుతున్నారు, దిగుతున్నారు. మీ అందరిలో ఆనందంతో వస్తున్నాను. ఆ ఆనందం నాకు ఒక శక్తి, నాకు ఒక ఊపిరి, నాకు ఒక ఆనందం అవుతుంది. మీకు భగవంతుడు మనందరినీ ఒక ఆటలో పెడుతున్నారు. మీరు, నేను,
మనము అందరం ఒక్కటే. మనందరం కూడా భగవంతుడి యొక్క పరికరాలు. మీరు అనేక వస్తువులతో పనిచేస్తూ ఉంటారు. ఒక వంట తయారవ్వాలంటే మీరు గరిటెలు పట్టుకుంటారు, గిన్నెలు పట్టుకుంటారు, అవన్నీ పట్టుకొని మీరు తయారు చేస్తారు. భగవంతుడు మనందరినీ పరికరాలుగా పట్టుకుని ఎవరు ఏం పని చేయడానికి వచ్చారో వాళ్ళందరి చేత పనులు చేస్తున్నాడు ఇక్కడ పరమాత్మ. అలా పనులు చేసే మనం ఎక్కడ అదరక బెదరక తనక చక్కగా అందంగా తీర్చిదిద్దుకుంటూ వస్తున్నాం ఒక్కొక్కడమే. అలా రామకే ఈ జగత్తులో, ఈ ప్రపంచంలో ఏది పొందితే ఇక నాకు ఏమి అవసరం లేదు అలాంటి స్థితిని పొందడానికి మీ అందరికీ బ్రహ్మజ్ఞానం అందిస్తున్నాడు పరమాత్మ. ఏంటి బ్రహ్మజ్ఞానం? అలాంటి బ్రహ్మజ్ఞానంలో ఒక భక్తిలో ఎదిగాం. దాని తర్వాత ఏమన్నా ఉందా? ఇలా భక్తి చేసుకుంటా ఉంటామేనా? ఇదే నా గురువు గారు, మనం ఇలా భజనలు చేస్తున్నామా? ఇలా యాత్రలకు వెళ్దామా? చక్కగా నా పిల్లలు, నా భర్త, మేము ఆనందంగా ఉంటాం. బాగుంది యాత్ర, బాగుంది భక్తి, మేమేమి పిచ్చి చేష్టలు చేయట్లేదు, మేమందరం అందంగా ఉన్నాం. నెంబర్ 1 అక్కడికి నెంబర్ 1 మీ స్థితి చాలా మంచిది. ఆ స్థితి అలా ఉండాలి. అక్కడితో ఆగిందా? ఇంకా ఏమన్నా దీని పైన ఉందా? పైన ఉందన్న సంగతి మీకు అక్కడక్కడ వినపడతా ఉంటుంది. నా దగ్గర లోకంలో, జగత్తులో అనేక మంది ఎక్కడో ఒకసారి ఒక మాట వాడతారు. మీరు చేసే నామస్మరణలో, మీరు చేసే విష్ణు సహస్రనామంలో, మీరు చేసే లలితా సహస్రంలో ఆ పదాలన్నీ చెబుతున్నాయి మీకు. అంతేకాదు ప్రతి దేవాలయంలో, ప్రతి కార్యక్రమం అయిన తర్వాత ప్రతి మంత్ర పుష్పంలో చెబుతుంది, మీకు పోష పెడుతుంది. ఈశ్వరం సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మాధిపతి ఘోషిస్తున్నాయి వేదాలన్నీ కూడా. ఏమని? ఈశ్వరం సర్వభూతానాం, అన్ని భూతాలలో, భూతాలంటే తెలియాలనుకోకండి, భూతాలంటే మనమే, జీవులు, అన్ని జీవులలో ఈశ్వరం పరమాత్మ అందరిలో జ్యోతి స్వరూపమై ఎలుగుతున్నాడు. అలాంటి జ్యోతి స్వరూపమై ఎలుగుతున్న పరమాత్మ మనందరిలో ఉండాడా? మా అందరిలో ఉండాడా అని వేదం ఏం చెబుతుందంటే, ఉపనిషత్తులు ఏం చెబుతున్నాయంటే, ఆ ఉన్న పరమాత్మని నేను తెలుసుకోవాలి, నేను చూడాలి, నేను దర్శనం చేసుకోవాలి. ఎవరిని దర్శనం చేసుకోవాలి? నిజమైన చైతన్యం, నిజమైన పరమాత్మ ఈ జగత్తునంతా సృష్టించి ఇక్కడ ఆడుకున్నటువంటి పరమాత్మ, అతన్ని నేను దర్శనం చేసుకోవాలి. అతన్ని దర్శనం చేసుకుంటే మనం ఈ భూమి మీద వచ్చిన పని పూర్తి చేసుకుని చాలా జాగ్రత్తగా నడు. చాలామంది మీరు ఇక్కడే ఉన్నారు,
కొంతమంది మనసులు ఎక్కడికి వెళ్ళిపోదు. గురుగారికి తెలుసు, నేను ఫేస్ చూడంగానే ఏం చేస్తున్నారు, నా మొహం మీద వస్తున్నా మీరు ఎక్కడో ఉంటారు. అది మీ తప్పు కాదు, మాయ. ఎంత కష్టపడి వచ్చారు ఇక్కడికి, ఎంత కష్టపడి ఎక్కడెక్కడ నుంచి వచ్చారు. కాకినాడ దగ్గర నుంచి వచ్చారు, తోట దగ్గర నుంచి వచ్చారు, అన్ని ప్రాంతాల నుంచి వచ్చారే. గురువు గారు ఏమనుకుంటారో వెళ్ళకపోతే అన్ని మాత్రం రావచ్చు. నేను ఎన్ని కొంచెమన్నా తెలుసుకుని రావాలి. మనకు భోజనం కాదు, బంగారం కాదు, ఒక్క రత్నం లాంటి మాట తెలుసుకుని నా జీవితంలో నేను ఆచరించగలిగితే నా జన్మ సార్థకం. అది ఎందుకు నేను ఉద్ధరించడానికి, మీ జీవితాన్ని ఉద్ధరించబడతాను. ఏం ఉద్ధరించాలి? ఇప్పుడు మాకు బాగానే ఉండగలుగుతుంది. ఆ పాలు ఉండేవి, మేడలు ఉండేవి, విద్యలు ఉండేవి, ఆస్తులు ఉండేవి, అన్నీ ఉండేవి కదా స్వామి. ఇంకా ఏంటి మాకు ఏమి కొరత? ఎంత కొరత ఉంది, అందరికీ కొరత ఉంది. ఒక్క కొరత ఉంది. వాళ్ళకి విద్యలు ఉండవచ్చు, మేడలు ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, కోటాలు కోట్లు ఉండొచ్చు, కానీ అసలు లేదు, అసలు లేదు, అసలు లేదు. ఏంటి లేదు? ఆనందం లేదు, ఆనందం లేదు. ఇంతటి దగ్గర దుఃఖాలే. అన్నీ ఉండయి అనుకుంటే ఏదో రాము, ఏదో పాలు తెచ్చి ఏ క్షణాన ఏమొస్తుందో తెలవు. ఏముంది? ఒకటి భయం. భయం బట్టి పీడిస్తుంది అందరినీ. ఏమీ లేదు, ధైర్యం లేదు, ఆనందం లేదు, తిరిగితనం ఉంది మీ అందరి దగ్గర. ఎందుకు వచ్చింది? అన్నీ ఉండి తిరిగితనం ఒకటి. ఉండాల్సిన నిజమైంది లేదు కనుక తిరిగితనం వచ్చింది. నిజమైన ఏది ఉంటే ఆనందము, ధైర్యము ఎవరికి వస్తుందో, నా దగ్గర ఉపదేశం పిల్లలు అడగండి ఏమొచ్చిందో చూస్తారు ఒకసారి. ఎలాగంట లెగిసి వాళ్ళందరూ కూడా 4:30 గంటలకి సెలవులు ఓపెన్ చేసి కూర్చుంటున్నారంటే ఎంత ఆనందంలో ఉండాలి, ఏ స్థితిలో ఉండాలి. నా తపనేంటో తెలుసా? నాకు 4 పిల్లలు ఉంటారు. 4లో 2 పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు, మంచిగా ఉంటున్నారు. ఒక 2 పిల్లలు అల్లరిచిల్లరగా ఉంటారు. బాగా మంచిగా ఆనందంగా చక్కగా చదువుకుంటూ ఉన్న పిల్లల మీద నా మనసు లేదు. నా మనసు ఎవరి మీద ఉంది? ఎవరు కొంచెం సత్యం తెలుసుకోలేకుండా పిల్లలు అల్లరి చేస్తున్నారో వాళ్ళు ఎప్పుడు బాగుపడతారా అని ఆరాటపడతా ఉంటాడు తల్లిదండ్రులు. అలాగే ఎంతో మంది ఎన్నో భజన మండలు పెట్టుకున్నారు. భక్తి అనేది ఒక 10th క్లాస్. ఆ 10th క్లాసులో కూర్చుని మేము ఇక్కడే చదువుకుంటా ఉన్నామంటే వాళ్ళు ప్రయోజకులు అవుతారా? వాళ్ళే మన జీవితంలో వాళ్ళ లక్ష్యాన్ని సాధిస్తారా? వాళ్ళు ఇంజనీరింగ్ చదవాలి, డాక్టర్ చదవాలి, సిఏ చదవాలి, ఇలా రకరకాలుగా పైన PhD చదవాలి. ఆ లెవెల్కి వెళ్తే వాళ్ళు ప్రయోజకులు అయ్యి లక్షల అమెరికా వెళ్ళి, హైదరాబాద్ వెళ్ళి, బెంగళూరు వెళ్ళి వాళ్ళు సంపాదించి వాళ్ళు ప్రయోజకులు అవుతున్నారు. ఈరోజు వాళ్ళంతా పెంచులోనే అయిపోయి ఏమవుతాయి వాళ్ళ జీవితాలు? ఎందుకు పనికొస్తారు? మీరందరూ భక్తిలోనే ఆగిపోతే, మన పిల్లలు 10th క్లాసులో ఆగిపోతే ఏమవుతుందో అదే జరుగుతుంది.
భక్తి మంచిదే. 10th క్లాస్ లేకుండా ఇంజనీరింగ్ అవ్వలేరు. భక్తి లేకుండా జ్ఞానంలోకి పొందలేరు. భక్తి కావాలి, జ్ఞానంలోకి వెళ్ళాలి, జ్ఞానం పొందాలి. 2 దారిళ్ళు, ఒక దారిని వదిలిపెట్టాలి. ఏంటి 2 దారులు? మనందరం కూడా జన్మించాం. గొప్ప జన్మ, మానవ జన్మ, ఉత్కృష్టమైన జన్మ, జీవరాశులన్నింటిలో కన్నా గొప్ప జన్మ. అలాంటి జన్మ పరమాత్మ మనం ఎన్ని జన్మలు పుణ్యం చేసుకుంటేనే మనం ఇలా వచ్చాం. మనం ఇలా వచ్చి మనది గొప్పదని ఎలా తెలుస్తుంది? ఒక పిల్లిని చూడండి, ఒక కుక్కను చూడండి, ఒక పందిని చూడండి. అసలు మనం ఉంటే అమ్మో మన జీవితం ఏమైపోయేది? వాటి కంటే పైకి వచ్చాం, అందరికంటే పైన ఉన్నాం. కానీ వైకుంఠ పాలిలో పెద్ద పాము కలిస్తే కింద పడిపోయినట్టు కాకుండా పైకి మన పిల్లలు ఎలా 10th, ఇంటర్, ఇంజనీరింగ్ పూర్తి చేశారో ఆ విధంగా మీరందరూ కూడా అద్భుతమైన బ్రహ్మజ్ఞాన స్థితిలో ప్రయాణం చేస్తూ ఉండాలి. ఎక్కడికన్నా జాతి ప్రయాణంలో ఉండాలి అందరూ కూడా. అలా ఉంటే ఏం జరుగుతుంది? మనందరం కూడా 2 మార్గాల్లో నడుస్తున్నాం. ఇలా బ్రహ్మజ్ఞానం పొంది నడిచే వాళ్ళందరినీ ఒక మార్పు. ఆడు కోటీశ్వరులో, పేదవాళ్ళు, ఇంకొకళ్ళు, ఈ కులమో ఆ కులమో అక్కడ ఏమీ లేదు. ఆధ్యాత్మికంగా గురువు దొరకటమే ఒక అదృష్టమే. లోకంలో ఏ గురువు బ్రహ్మజ్ఞాన గురువు దొరికి ఎక్కడన్నా ఒక బ్రహ్మజ్ఞానం గురువు తీసుకొచ్చి నాకు చూపించండి. మీరందరూ కూడా ఎక్కడన్నా ఉండాలని ఆ బ్రహ్మజ్ఞానం గురువు తీసుకొచ్చి ఆ గురువు దొరికి ఆయన చెయ్యి పట్టుకుని ఒక దారిని నడిచి మిమ్మల్ని తీసుకెళ్తూ ఉంటారు. మిగిలిన పని ఏంటి? మిగిలిన యమధర్మరాజు తీసుకెళ్తారు. యమధర్మరాజు తీసుకెళ్తారమ్మా మిగిలిన అందరినీ. మీ దగ్గరికి యమధర్మరాజు కాదు, గురువు తీసుకెళ్ళి కొందరిని బ్రహ్మలోకంలో నడిపి కొందరిని డైరెక్ట్గా పరమాత్మ దగ్గరికి చేరుతుంది. ఎందుకు కొందరిని ఆపటం? మీరు సరిగ్గా ఎదగలేదు. కొంతమందికి ఎదిగారు, కొందరిని కొన్నాళ్ళు ఆపేస్తున్నారు. ఒక యథార్థం మాట్లాడుతున్నాను. ఇవన్నీ కూడా ఒక ఉపనిషత్తులు, ఒక వేదం చెప్పిన మాటలు ఎవరన్నా ఇది రాంగ్ అని చెప్పించండి, తీసుకొచ్చి నా దగ్గరికి వచ్చి మహానుభావం ఏమన్నా ఉంటే ఇదే మన జీవిత చరిత్ర. మనం కనుక ఉంటుందాన్ని ఎక్కి ఎన్ని అవస్థలు, ఎన్ని ఇబ్బందులు, పిల్లులోకి వెళ్తాము, కుక్కల్లోకి వెళ్తాము, ఎన్ని కర్మలు అనుభవించాలి. అన్నిటి నుంచి బయటపడగలిగే ఒక ఆధ్యాత్మిక గురువు తప్ప ఎవరు లేరు ఇక్కడ. ఆ విధంగా ఉపదేశం తీసుకోవడమే కాదు, చాలామంది ఉపదేశాలు తీసుకుని కానీ జపం చేస్తున్నారు. ఆ జపం చాలా గొప్పది. ఆ జపం చాలా అతని పైకి తీసుకెళ్తుంది. కానీ మేము ఉపదేశం తీసుకున్నాం, నా గురువు ఉండాలి, భయం మీదే కొంత మట్టుకు తీసుకెళ్తారు. చివరి దాకా వెళ్ళాలంటే నేను ఎందుకు వెళ్ళలేను కదా, మీరే నడవాలి కదా. నాతో రావాలంటే మీరే నడవాలి కదా, నా చెయ్యి పట్టుకుని మీకు నడవాలి కదా. నడిచేది మీరే, మార్గం చూపించే వరకు దారి చూపిస్తాను నేను. ఇలా నడవాలని చెబుతాను నేను. అలా నడవాలని నేను చెప్పే మాటలు వినాలి కదా. ఎన్ని క్లాసులు ఇంకే మీకు ఆ స్థితి ఇక్కడే పొందుతుంది కదా. ఎక్కడికో పడేకో మనం
ఎక్కటమంటే మీరు ఇప్పుడు నా పిల్లలు చదువుకుని పైకి ఎలా వస్తున్నారో మీరు బ్రహ్మజ్ఞానం తెలుసుకుని అలా ఆ స్థితిలో పొందుతారు. చాలా ఆనందం ఈరోజు మనందరం కలవటం. ఈ రోజు మీ అందరూ ఈ రోజు కాదు, ఇలాంటి రోజులు మన జీవితం అంతా ఎన్ని జరుపుకుంటామో మనందరం కాదు.